అగో మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ సారు చేతులు లేకుంటున్నాడట కదా. నాకేం తక్కువ, ఎమ్మెల్యేను అయిపోయినా ఇక నన్ను ఎదిరించేటోడేవాడు. అట్లేవాళ్ళని ఎదిరిస్తే ఎగవాడి కొట్టురని కారు కర్తలకు పిలుపునిచ్చిండట. ఇక అసలు ముచ్చట చెప్పాలంటే జర్నలిస్టుల బాసింగాలు చేయమన్నాడట. ఏడనో బుచ్చిగా పాటలు పాడుకుంటా పదో పరక వసూలు చేసుకుంటున్న రసమై బాలకిషన్ను ఎమ్మెల్యేని చేసి గెలిపిస్తే మా నెత్తిల బయలుకు పోతున్నాడని బాగా ఫీల్ అవుతున్నారు నిన్న మొన్న ఆయన ఎంట తిరిగిన జనం. చెప్పరేమన్నా? మేము పార్టీలో చేర్పించినటువంటి వాళ్ళం. ఆనాడు మానకొండూరు కాన్స్టిట్యున్సీలో నేను పోటీ చేస్తానని చెప్పేసి మాట్లాడినాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఓరుగంట ఆనందను మరి అన్న మీరు పక్కకు ఉండాలి, ఆయన కళాకారుడు కనుక ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఆయనను తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించినాం. దానికి నేను ఫస్ట్ పత్రికల ముందు క్షమాపణ చెప్తా ఉన్నాను. ఎందుకనంటే ఇంత మానవత్వం లేనటువంటి ఒక ఎమ్మెల్యేను, ఇంత మానవత్వం లేనటువంటి ఒక మనిషిని ఇక్కడ పోటీ చేయించినందుకు ఫస్ట్ ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు పత్రిక విలేకరులు కూడా సూచించుకుంటే వారికి కూడా నేను క్షమాపణ చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇంత మానవత్వం లేనటువంటి వాడు, తర్వాత పూర్తి స్థాయిలో ఈగోని మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి, పాట అనేటువంటి దానికి అర్థం లేకుండా చేసి ఇలా కళ అనేటువంటి దాన్ని పూర్తిగా అమ్ముకొని కాన్స్టిట్యున్సీలో పూర్తిగా ప్రజలను అవమానపరుస్తూ ఎన్నో రకాలుగా హింసిస్తూ ఉన్నాడు. ఏదైనా ప్రశ్నిస్తే అసహనం కోల్పోయి దాడులు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు రసమై బాలకిషన్ గారు. మరి ఆయన పైన ఇవాళ నేను ఏమంటా ఉన్నా అంటే, నేను కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ని కనుక మరి మొయిల్పాలెంకి సంబంధించినటువంటి సర్పంచ్ మరి నేను ఏమడుగుతున్నా అంటే ముఖ్యమంత్రిని ఈయన డిస్మిస్ చేయడం వలన పార్టీకి పూర్తి స్థాయిలో మనం నైతికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆయన దూషించినటువంటి విలేకరులనే కాదు, ఏ గ్రామానికి పోయినా ప్రజలు ప్రశ్నించినటువంటి వాళ్ళని దూషించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా రసమై బాలకిషన్ గారు పూర్తిగా ఎన్ని కుంభకోణాలలో ఇరుకొని ఉన్నాడంటే మరి మన పార్టీ కూడా అవాస్పాలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కనుక ఆయన పార్టీ నుండి డిస్మిస్ చేసేసి ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఇన్నరా కారణం ఏంటంటే జర్నలిస్టులు అంటేనే ఒంటి కాలు మీద లేస్తున్నాడట రసమై సారు. మరి ఆయన సొమ్మేమన్నా గుంజుక తిన్నారా, లేకపోతే సారది సాలరీలల్లా సగం కట్ అవుతున్న పైకమేమన్నా ఇవ్వన్నారా, బుగ్గ కార్లెక్కి కూర్చుంటామన్నారా అనేది తెలియదు. మనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే విలేకరులను కూడా గెదిమి కొట్టుండ్రని కారు పార్టీల మిగిలిన కార్యకర్తలకు చెప్పిండట. ఇంత మదమా, ఇంత మస్తామా ఎమ్మెల్యేకి ఇదెక్కడ అన్నాలమని అన్ని పార్టీలోళ్ళు జంగు తీసిండ్రు. తప్పును తప్పు అని రాయకపోతే ఏం రాయాలనే విలేకరులు? రసమై తోపు కింగు అని రాయన్న? రథసారథి సంస్థలో ఎవరికి కూడా జీతాలు కట్ అయితలేవు, ఆ పైకం అనామతం ఆగమైతలేదని రాయన్నా సారు? చెప్పు మరి, ఎందుకైనా మంచిది మానకొండూరులో పనిచేస్తున్న విలేకరులు మీరు వార్తలు రాసేది ఉంటే రాసి ముందుగాల రసమై బాలకిషన్కు పంపుర్రి. ఆయన చదివినాక ఆమోదిస్తే అప్పుడు మీరు అచ్చేస్తందుకు పంపుర్రి, కానీ పొరపాటున డైరెక్ట్గా పంపకుర్రి. చూడుండ్రమ్మా, 5 ఏళ్ల పదవికి ఆగుతలేరు ఒగలొగలని జనం గుసగుస పెట్టుకుంటున్నారు. కానీ చాలా మంచోడు కదా రసమై సారు. హిందూ